రాత్రి 3 గంటల సమయం. దీన్ని డెవిల్ అవర్స్ అంటారు. సరిగ్గా ఇదే సమయంలో మీ పేరు పెట్టి ఎవరైనా పిలిచినట్టు అనిపిస్తే పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకండి. అది మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. అసలు గరుడ పురాణం ఆత్మల గురించి చెబుతున్న భయంకరమైన నిజమేంటో తెలుసా? ఇది విన్నాక మీరు రాత్రిపూట ఒంటరిగా పనుకోవడానికి భయపడతారు. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా అకాల మరణం పొందితే, అంటే ప్రమాదాల్లో లేదా కోరికలు తీరకుండా చనిపోతే, ఆ ఆత్మలకు వెంటనే మోక్షం లభించదు. అవి ప్రేత యోనిలోని చిక్కకపోయి తమకు ఇష్టమైన మనుషుల చుట్టూ లేదా తాము చనిపోయిన ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ ఆత్మలో రాత్రిపూట తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా బలహీనమైన మనుషులను వారిని తమ వైపు తిప్పుకోవడానికి వారికి తెలిసిన గొంతుతో పేరు పెట్టి పిలుస్తాయి. అందుకే పెద్దలు చెబుతారు, రాత్రి వేళ అపరిచిత పిలుపులకు వెంటనే స్పందించకూడదు. ఇది కేవలం మూఢనమ్మకమా లేదా గరుడ పురాణంలో చెబుతున్న చేదు నిజమా? సైన్స్ ప్రకారం ఇది మీకు భ్రమ కావచ్చు, కానీ పురాణాల ప్రకారం దీన్ని మాత్రం హెచ్చరిక చెబుతారు. మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఇలాంటి అడుగులు చెప్పుడు లేదా పిలుపులు విన్నారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ధైర్యం ఉన్న వాళ్ళ ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.